ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5,00,000 నుంచి 25,00,000 వరకు ఈ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి ఏదైతే ఉందో అది పెంచిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాలంటీర్స్ అయితే కార్డ్స్ అనేది ఇస్తూ ఉన్నారు. చాలామందికి బయోమెట్రిక్ వేయించుకొని. ఒకవేళ ఇన్‌కేస్ మీకు రాకపోతే గనక ఆన్‌లైన్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. అయితే మీకు పాత ఆరోగ్యశ్రీ కార్డులు అయితే ఉండుంటాయి. కాకపోతే అందులో ఉన్న యూహెచ్ఐడి నెంబర్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ, ఆబా ఐడి నెంబర్ కానీ ఏం మారదండి. కాకపోతే మీరు ఈ కార్డ్‌ని తీసుకోవాలన్నమాట. కొత్త కార్డ్ కదా, 25 లాక్స్‌కి సంబంధించింది. ఇలాంటి ఒక ప్లాస్టిక్ కార్డ్ అయితే మీకు ఇస్తున్నారనమాట ఇంటికొచ్చి. ఒకవేళ ఇన్‌కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఆన్‌లైన్‌లో ఏ విధంగా తీసుకోవాలనేది చెప్తాను. డౌన్‌లోడ్ చేసి కార్డుని తయారు చేసి పెట్టుకోండి. అత్యవసర సమయంలో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అప్పుడు మీ చేతిలో కార్డు లేదంటే వెంటనే మీ ఫోన్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంతకు ముందులాగా మనకి పబ్లిక్ లాగిన్ అనేది ఉండేది నవశకం వెబ్సైట్లో. అలాంటిది ఏమీ ఇప్పుడు ఉండదన్నమాట. అలాంటివి ఏం పనిచేయట్లేదు. డైరెక్ట్గా మీరు ఏపీ సేవ పోర్టల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ వీడియో నేను ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను. అంటే మెయిల్ ఐడి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒక మెయిల్ ఐడి ఉంటే సరిపోద్ది. మనం ఏపీ సేవ పోర్టల్లో లాగిన్ అయ్యి మాత్రమే ఈ కార్డు అనేది మనం డౌన్లోడ్ చేసుకోగలం. ఈ కొత్తగా ఏదైతే మనకి 25 lakhs కార్డు అయితే ఉందో, దగ్గర యూహెచ్ఐడి నెంబర్ కానీ, అప్లికేషన్ నెంబర్ కానీ ఇవేం లేకపోయినా మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది కదా, దాని ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చిన్న డెమో అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు. ఆరోగ్యశ్రీ కార్డుకి కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ ఇన్కేస్ ఏమైనా తప్పులు ఉంటే కనుక కరెక్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది ఈ ఏపీ సేవ పోర్టల్లోనే మనం అయితే ఇండివిజువల్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో మీలో ఎవరైనా అడిగితే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అడిగితే కనుక చేద్దాం. ఓకేనా, డెమో అయితే చూపిస్తాను. మరి ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంతకుముందు మనకి పబ్లిక్ లాగిన్ అయితే ఉండేదండి. అవేమీ కూడా ఇప్పుడు పనిచేయవు అనమాట. ఏపీ సేవ పోర్టల్లో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇందులో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ సిటిజన్ లాగిన్. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది. గతంలో నేను ఆ వీడియో చేశాను, మళ్ళీ ఎంటర్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అయితే నేను ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చి ఓటీపీని అయితే ఇస్తాను. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మెయిల్కి అయితే ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నేనైతే సైన్ ఇన్ అవుతాను. సైన్ ఇన్ అవగానే కాసేపు లోడింగ్ తీసుకొని మన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. అయితే ఇక్కడ మీరు సింపుల్గా ఈ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు 5,00,000 నుంచి 25,00,000 పెంచారు కదా ఈ కార్డు అనమాట. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ తోటి అలాగే మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటే అది, నెక్స్ట్ ఆరోగ్యశ్రీ కార్డు మీద యూహెచ్ఐడి నెంబర్ ఉంటుంది, దాని మీద కూడా మీరైతే తీసుకోవచ్చు. అయితే బేసిక్గా అందరికీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే ఎంటర్ చేద్దాం. ఎంట్రీ చేసిన తర్వాత జస్ట్ మీరు డౌన్లోడ్ డిజిటల్ కార్డు అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్గా మనకి వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి మన కార్డు అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ 25 lakhsకి, అంటే 5 lakhs నుంచి 25 lakhsకి మనకైతే పెంచారు కదా ఈ కార్డు అనమాట. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ వాలంటీర్ కనుక ఇవ్వకపోతే ఇలా కూడా మీరు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఉంది, అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ కూడా ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుద్ది అనమాట. దీన్ని క్లిక్ చేసి చూసుకొని మీరు ఇదైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఒక కార్డులా తయారు చేసుకుని కూడా మీ దగ్గర అయితే ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందా? ఇంతకుముందు లాగిన్ అనేది ఉండేదన్నమాట, కానీ ఇప్పుడు అదేం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఏపీ సేవ పోర్టల్ ఇందులోకి అయితే వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఆరోగ్యశ్రీ కూడా పెట్టుకోవడానికి ఇందులో ఆప్షన్ అయితే ఉంది. మీరు ఎవరైనా అడిగితే తర్వాత వీడియోలో అయితే చెప్దాం. ఓకేనా, అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.